నువ్వేం చేసుకుంటావు చేసుకో, కానీ నీ వల్ల మా అన్నయ్యకి ఏమన్నా జరిగిందని తెలిస్తే నువ్వుండవు, నీ ఇంట్లో ఎవడు ఉండడు. ఇది గుర్తుపెట్టుకో. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? నాకే సవాల్ విసురుతున్నావా? సరే, నన్ను ఇంతలా అవమానం చేసినందుకు, ఒక రోజంతా నన్ను స్టేషన్లో కూర్చోబెట్టినందుకు మీరందరూ తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. నేనింతటితో వదిలిపెట్టను. ఈ రుద్రానికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసేలా చేస్తాను. ఇది గుర్తుంచుకోండి, వారం తిరిగే లోపల మీ ఇంట్లో ఎవ్వరూ లేకుండా చేస్తాను. ఇంతకాలం జనం కోసం మంచిగా బ్రతికాను. ఇక మంచితనం నాకు అవసరం లేదు. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా మిమ్మల్ని ఈ ఇంట్లో లేకుండా చెయ్యకపోతే నా పేరు రుద్రాణే కాదు. నువ్వు తప్పు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. నీకు చేతనైంది చేసుకోపో. చూదురు గాని, ఏం చేస్తానో చూదురు గాని. ఈ రుద్రాణి అహం దెబ్బతీసిందే కాక నాకే సవాల్ చేస్తారు కదా, దీనికి ప్రతిఫలం అనుభవించే తీరుతారు. ఎందుకురా ఈ రుద్రాణితో పెట్టుకున్నావని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. చూస్తూ ఉండండి. మాధవ, రే మాధవ, ఏంట్రా ఇది? అన్నయ్య కనిపించడం లేదని మనం బాధలో ఉంటే అదొచ్చిలా గొడవ చేస్తుందేంట్రా? ఏంట్రా ఈ కర్మ మనకి ఎందుకు ఇలా జరుగుతోందిరా? ఎందుకురా?